నేనేం కోరుకుంటున్నానంటే మీ దగ్గర నుంచి మీరు కోరుకుంటున్న మార్పు సాధ్యపడుతుంది, ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎట్లా సాధ్యపడుతుందంటే మీరు కాంప్రమైజ్ అవ్వకండి. మీరు ఒక్కళ్ళుగా పోరాటం చేయరు. ఒక్కళ్ళు చేస్తే పోరాటం సరిపోతుంది. ఒక సమూహానికి కోపం వస్తే అది ఉద్యమం అయిపోతుంది. నేను జల్సాలో మాట్లాడింది ఇదే. ఒక సమూహానికి, అవినీతి పైన ఒక సమూహానికి కోపం వస్తే ఉద్యమం అయిపోతుంది. ఒక వ్యక్తికి వచ్చిన కోపం అది సమూహానికి మారినప్పుడు ఉద్యమం వచ్చేస్తుంది. మార్పు తథ్యం. నేను ఆ నమ్మకంతో చెప్తున్నాను. మీరు ఏ రోజు ఏ కళలైతే కంటున్నారో ఆ కళలు కనండి. కళల మటుకు కళల కంట మటుకు మానకండి. నేను జనసేన నుంచి నా వంతు కృషి నేను చేస్తున్నాను. ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాను. ఉదాహరణకి మీరు చెప్తుంటే అసలు నేను ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి లంచాలు ఇవ్వలేని పరిస్థితిలో నాకు ఉండాలని కోరుకుంటాను. అలాంటి అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా తీసుకొద్దాం. అలాంటి అడ్మినిస్ట్రేషన్ నేను మీకు తీసుకొస్తాను. నా వంతు కృషి నేను చేస్తాను. దానికి కావాల్సిందల్లా మీరు నన్ను నమ్మడం తెలియదు. మీరు నన్ను నమ్మండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు గారిని చూశారు, లోకేష్ గారిని చూశారు, ఇక్కడ కుటుంబాలతో నిండిపోయిన రాజకీయాన్ని చూశారు. ఒకసారి వీళ్ళందరినీ కాదని చెప్పి కొత్త వ్యక్తులకు అవకాశం ఇద్దాం. ఇక్కడున్న డెంటల్ డాక్టర్స్ కానీ, మెడికల్ డాక్టర్స్ కానీ, పీజీలు చేసిన విద్యార్థులు కానీ, మీరు ఒకటి నేర్చుకోవడానికి సంవత్సరాలు చదువుకున్నారు. అలాంటిది ఇన్ని కోట్ల కుటుంబాలని అర్థం చేసుకునే పబ్లిక్ పాలసీని చదువుకోవాలి అంటే నేను రాజకీయాల్లో ఉండాలి. ఒక దశాబ్దం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయాలని ఒక స్థాయిలో అర్థం చేసుకున్న వ్యక్తిని, అనుభవం తీసుకున్నాను. ఈ 2019 చాలా కీలకమైన ఎన్నికలు. మీరు కనుక నిజంగా మార్పు రావాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు మొదటి టైం ఓటర్స్, ఫస్ట్ టైం ఓటర్స్ 12 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మీ ఓటు ప్రభావితం ఉంటుంది. ఇదివరకు నేను చిన్నప్పుడు ఓటు వేయడానికి నాకు అసహ్యం వేసేది. ఎవరికి ఓటు వేస్తామని చెప్పి. ఇది నన్ను ఇన్స్పైర్ చేసే నాయకులు లేరు. నా కోసం నిజంగా పనిచేసే నాయకులు ఉన్నారంటే 1-2 సందర్భాలు చేశాను. ఒక వాజ్పేయి ఇచ్చినప్పుడు నేను చాలా బలంగా ఓటేశాను. కొన్నిసార్లు నెల్లూరులో కొన్ని పరిస్థితులు